ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలో ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ని తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ బేస్ మ్యాజిక్ రింగ్ వేసుకున్నాము. మిడిల్ బేస్ కోసం మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. దీనికోసం 2 హుక్స్ తీసుకున్నాను. ఒకటి 1.9 mm, ఒకటి 2.5 mm. రెండు హుక్స్ తీసుకున్నాను. 2 హుక్స్ కావాలి. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. మ్యాజిక్ సర్కిల్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 వేసాను. 8 వేసాను. తర్వాత స్లిప్ నాట్ వేసుకొని సెకండ్ రౌండ్ వేస్తున్నాను. స్లిప్ నాట్ వేసేసాను. ఇక్కడ కట్ చేసుకొని నెక్స్ట్ 1.9 mm తీసుకున్నాను. ఇంకా ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని 6 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6 5 వేసాను. తర్వాత ఎక్స్ట్రా 1 చైన్ 7 వేసుకున్నాను. తర్వాత వెనకకి తిప్పి సైడ్కి తిప్పి ఇక్కడ వెనకాల మనకి కనిపిస్తుంది. వెనకాల తిప్పి నాట్ కనిపిస్తుంది మనకి. ఈ నాట్ ఈ వెనకాల చూడండి దగ్గరికి, ఓకేనా. ఇలా ముందు చైన్ వి షేప్లో కనిపిస్తుంది మనకి. వెనక బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ఈ నాట్ కనిపిస్తుంది. ఈ నాట్లో వేయాలి. హుక్ని ఈ నాట్లో ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. చూడండి దగ్గరగా చూడండి. 1 చైన్ ఎక్స్ట్రా 1 చైన్ వేసాను. ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్ నుంచి బ్యాక్ సైడ్ నాట్లో వేసి ఇలాగా హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి చైన్ తీసుకున్నాను. మళ్ళీ సెకండ్ చైన్లోకి ఇన్సర్ట్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేయాలి, ఓకేనా. మళ్ళీ థర్డ్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేయాలి. ఇలాగే అన్ని చైన్స్ చేయాలి, ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకి? 6 వచ్చాయి. 6 వచ్చాయి కదా, 6 చైన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ స్టిచ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు 2 లూప్స్లో నుంచి
హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఒక్క నిమిషం. సేమ్ చైన్లోకి కింద ఇన్సర్ట్ చేసి చైన్లోకి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి 2 లూప్స్లో నుంచి చైన్ తీసుకొని రావాలి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి 2 చైన్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 లూప్స్లో నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. లాస్ట్ కూడా ఇన్సర్ట్ చేసి ఇక్కడ సింగిల్ చైన్ వేయాలి. లాస్ట్ వేసి మళ్ళీ సెకండ్ రౌండ్ వేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేయాలి. 1 చైన్ వేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ లూప్ ఇప్పుడు సెకండ్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది మనకి. ఇదిగోండి లూప్, ఇదిగోండి ఈ లూప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మనకి హుక్ దిగకపోతే ఈ నీడిల్ తోటి కొంచెము ఇలాగా గ్యాప్ దూర్చండి. గ్యాప్ వస్తుంది మనకి, హుక్ దూరే గ్యాప్ వస్తుంది. అందుకే నేను చిన్న హుక్ తీసుకున్నాను. 1.9 హుక్ తీసుకున్నాను. అందుకే తీసుకొని మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకున్నాను. మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేశాను. 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 మళ్ళీ ఇప్పుడు సెకండ్ చైన్ సెకండ్ చైన్లోకి తీసుకున్నాను. ఇక్కడ యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుంచి చైన్ తీయాలి. మళ్ళీ 2 లూప్స్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి. 2 లూప్స్లో నుంచి యాన్ ఓవర్ చేయాలి. 2 లూప్స్లో నుంచి యాన్ ఓవర్స్ చేయాలి. మళ్ళీ 2 లూప్స్ పైన 2 లూప్స్ ఉంటాయి. మళ్ళీ 2 లూప్స్లో నుంచి. ఓకేనా. మళ్ళీ సింగిల్ చైన్ వేయాలి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే 1 2 3 4 5 6 ప్రతిసారి మనకి 6 వస్తాయి. హుక్ పైకి 6 వస్తాయి. మళ్ళీ యాన్ ఓవర్ సేమ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి 2 లూప్స్లో నుంచి మన హుక్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా చేసాం కదా. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ మనకి 1 2 3 4 వచ్చాయి. ఇంకొకసారి అండ్ సింగిల్ చైన్ వేసి వచ్చేసి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి కింద వరకు రావాలి. ఓకేనా. ఎలా అంటే ఇప్పుడు సేమ్ మనము ఈ లూప్లో నుంచి తీసుకొని హెక్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ చైన్ వేయాలి. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి చైన్ వేయాలి. హుక్ని ఇన్సర్ట్ చేసి చైన్ వేయాలి. హుక్ని ఇన్సర్ట్ చేసి చైన్ వేయాలి. ఇక్కడ కింద వైపు హుక్ని ఇన్సర్ట్ చేసి చైన్ వేయాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్లిప్ నాట్ వేసాలి కింద. ఓకేనా. ఇది పెటల్. ఇదొక రకమైన ఫ్లవర్ మేకింగ్. ఓకేనా. ఇప్పుడు
ఇక్కడ మొత్తం సర్కిల్ అలాగే వేసేసుకున్నాము. ఇంకొకటి చూపిస్తాను. 1 2 3 4 5 6. ఇక్కడ స్లిప్ నాట్ వేసేద్దాము. స్లిప్ నాట్ వేసి సింగిల్ చైన్ వేసి ఇక్కడ ఫ్లవర్స్ ఒకటి చిన్నది చేశాను, ఒకటి పెద్దది చేశాను. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో పెద్దగా వచ్చింది పెటల్, మనకి రౌండ్ అని సర్కిల్ పెద్దది వేసుకున్నాము, అందువల్ల పెద్ద ఫ్లవర్ వచ్చింది. 8 పెటల్స్ వచ్చాయి. సెకండ్ది నేను వీడియోలో చేసింది చిన్నది వచ్చింది. చిన్న బేస్ మెయిన్ బేస్ అనేది చిన్నదిగా చేశాను, అందువల్ల చిన్నది వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.